నమస్తే అండి. ఈరోజు గోచార ఫలితాల గురించి మాట్లాడుకుందాం. అంటే రాశి ఫలాల గురించి. చాలామంది, నేను కూడా నమ్ముతాను. చాలామంది అవి విని కొద్దిగా ఇంకా ఎక్కువ డిప్రెషన్కి పోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏంటంటే 2 years బ్యాక్ మా ఆయన జరిగిపోయినరు. నేను చాలా డిప్రెషన్కి పోయి ఉండే అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే నాకు. సో మా పాప కొంచెం ఉంటుంది కదా, వాళ్ళకి పేరెంట్స్ అంటే అఫెక్షన్. తను బయట ఎక్కడో చూయించుకుంటే అయ్యగారు అన్నారంట, 2023లో మీ మదర్ సర్వైవ్ కావటం కష్టమమ్మ, ఈ ఆమె కనుక సర్వైవ్ అయితే ద లాస్ట్ ఇస్ 2024 మార్చ్, ఇంకా అక్కడ వరకు వెళ్ళటం చాలా కష్టము అంటే చాలా భయపడిపోయింది మా పాప. కానీ నేనేమన్నానంటే అది ఛాలెంజ్గా తీసుకున్నాను. ఏమో బెట ఉండొచ్చేమో, కానీ నాకైతే దేవుడి పైన నమ్మకం ఉంది అని నేను చాలా స్ట్రాంగ్గా మెడిటేషన్, దేవుడి పూజలు చేయటము కొంచెం ఎక్కువ చేశాను. పూజలు ఎక్కువ చేసినాను, మెడిటేషన్ చేసుకున్నాను, కొద్దిగా హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకున్నాను, సెల్ఫ్ ఎక్సర్సైజెస్ అవి ఇవి అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు 2024 నౌ దిస్ మంత్ ఈజ్ సెప్టెంబర్. నేను ఇంకా బతికే ఉన్నా అంటే నేను ఎందుకు ఈ ఇష్యూ చెప్తున్నా అంటే, నర్వస్ కాకండి విని. అది మనకి ముందు జాగ్రత్తగా తెలుసుకోవాలి గోచార ఫలితాలు, కానీ మూఢనమ్మకంగా గోచార ఫలితాలని తీసుకోకూడదు. ఆ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. ఆ మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. థ్యాంక్ యూ.